నమస్తే, వెల్కమ్ టు #. నేను మీ నరేష్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు మొన్న ప్రజాపాలన ఉత్సవం కూడా జరుపుకున్నారు. దాంట్లో భాగంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాకముందు కూడా మహిళలకు పెద్దపీట వేసే విధంగా అయితే కొన్ని గ్యారెంటీలు కావచ్చు, మహిళలకు కోటీశ్వరులను చేస్తాననే మాట కావచ్చు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏవైతే మహిళా సంఘాలు ఉన్నాయో మహిళా సంఘాలకు 0% వడ్డీ రుణాలతోటి కొన్ని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అటు ఆర్టీసీ బస్సులలో కావచ్చు, అటు ఏదైతే పెట్రోల్ బంకులకు సంబంధించి కావచ్చు, అలాగే సోలార్ లైట్లు కావచ్చు. ఇక ఇలా చూసుకున్నట్లయితే మనం రకరకాల సంస్థలలో కూడా మహిళలకు ఏదైతే కార్పొరేషన్ ఏవైతే లోన్స్ ఉన్నాయో ఆ విధంగా కొన్ని మాఫీ చేసుకుంటూ మరికొన్ని లోన్స్ ఇచ్చుకుంటా మహిళలను వాళ్ళు స్థిరంగా ఉండే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకైతే ప్రాధాన్యం ఇస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజయ డైరీ దాదాపుగా తెలంగాణలోని 1000 పార్లర్ను పెట్టే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. అయితే 1000 పార్లర్లకు సంబంధించి అయితే ఇది మొత్తం కూడా మహిళలకు ఇచ్చే అవకాశం మనకు కనబడతా ఉంది. సో కాబట్టి మహిళలు ఏవైతే వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో మహిళలను మేము కోటీశ్వరులం చేయాలనేదే మా ఆకాంక్ష అని చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విజయ డైరీకి సంబంధించింది కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కూడా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే విజయ డైరీ ఉత్పత్తులు ప్రజలకు వాళ్ళకు చేరువలో ఉండాలి అనే దాని మీద చేస్తూ ఉన్నారు. మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్థిక స్వలాభం కోసం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకున్నా ఉన్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 1000 విజయ డైరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ఈ మేరకు ఏదైతే పాడి పరిశ్రమాభివృద్ధి సమైక్య మరియు సర్ఫ్ ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటికి కూడా ఆదేశాలు ఇప్పటికే జారీ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మండలానికి ఒకటి, ప్రతి పురపాలికకు కూడా 2 చొప్పున ఈ పార్లర్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం ఏవైతే ఉన్నాయో దాని కింద ఈ సంఘాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తా ఉన్నది. వారిలోని వ్యాపారవేత్తలుగా అంటే మహిళలను ఎక్కువగా ఆయన ముందే చెప్పారు, మహిళలను అభివృద్ధి చేస్తాను, మహిళలను వ్యాపారవేత్తలుగా చేస్తాను, మహిళలను కోటీశ్వరులుగా చేస్తాననే విషయం మీద కూడా ఆయన ఇప్పుడు మాట నిలబెట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే మహిళలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే వాళ్ళను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ ప్రాజెక్టుకు ముఖ్య ఉద్దేశం అని కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ పార్లర్లు ఏవైతే ఉన్నాయో, ఈ విజయ డైరీ పార్లర్లు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వివిధ రూపాల్లో అంటే రకరకాల రూపాల్లో కూడా వాళ్ళకు సమకూర్చే అవకాశం ఉంది. కానీ ఒక్కొక్క పార్లర్ ఏర్పాటుకు సుమారుగా దాదాపుగా ఒక 5 లక్షల రూపాయలు అయితే మనకి ఇక్కడ ఖర్చు అవుతుందని కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే అంచనాతో పాటు ఖర్చు అవుతుందని కూడా తెలుస్తూ ఉంది. అదే ఇందులో 3 లక్షల రూపాయలు డిపాజిట్ కోసం, మరో 2 లక్షల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం అయితే ఇక్కడ ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం ఏదైతే ఉందో లేదా మోఫ్పా ద్వారా 2 లక్షల రూపాయల సాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. మహిళా సమైక్యత తమ వాటాగా 1 లక్ష రూపాయలు సమకూర్చుకుంటే మిగిలిన 2 లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ 2 లక్షల రూపాయలు సర్ఫ్ ద్వారా రుణంగా అందిస్తారు. తద్వారా సామాన్య మహిళలు కూడా సులభంగా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టే అవకాశము ఇక్కడ మనకు కనబడతా ఉంది. విజయ డైరీ ఏదైతే విక్రయాలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా దీన్ని తీర్చిదిద్దినట్టుగా ఏదైతే ఆ లోకల్లో ఉండే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలను తీర్చిదిద్దే విధంగా కూడా ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అటు చుట్టుపక్కల ఏదైతే షాప్స్లలో కావచ్చు అక్కడ ఈ పార్లర్లను అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంది. హైదరాబాద్లోని నిరుద్యోగుల కోసం కూడా ఇది ప్రత్యేకంగా మరో 100 పార్లర్లను కూడా ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ పార్లర్ల ద్వారా పాలు, పెరుగుతో పాటు విజయ డైరీ తయారు చేసే
పలు రకాల ఉత్పత్తులు అంటే అటు స్వీట్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువగా విక్రయించే అవకాశం కనబడతా ఉంది. అయితే వ్యాపారం సమర్థవంతంగా సాగితే మాత్రం నిర్వాహకులకు ఖర్చులు పోను దాదాపుగా అంటే వ్యాపారం చేసే వారికి దాదాపుగా ఖర్చులు పోను సుమారుగా నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చే విధంగా కూడా వాళ్ళు తీర్చిదిద్దే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే మహిళా సంఘాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆల్రెడీ చెప్పిన మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబెట్టుకుంటా ఉంది. అయితే ప్రభుత్వమే స్థలం ఎంపిక చేస్తుంది, అలాగే రుణ సదుపాయం కూడా ప్రభుత్వమే ఇక్కడ వాళ్ళకు కల్పిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ఏదైతే ఈ పథకం మహిళలకు ఎక్కువగా వాళ్ళ సాధికారతలోని కొత్త బాటలు వేసేయడానికి కూడా ఇక్కడ ఎక్కువ అవకాశాలు కనబడతా ఉన్నాయి. మహిళలకు మేము ఖచ్చితంగా కోటీశ్వరులం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దారిలోనే ముందుకెళ్తున్నట్టుగా ఏదైతే ఈ విజయ డైరీకి సంబంధించింది ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ మొత్తం మీద మండలాల వైజ్గా కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ ఏవైతే ఆఫీసులు ఉన్నాయో అక్కడ కావచ్చు, విజయ డైరీ ముందుకు ఏవైతే విజయ డైరీకి సంబంధించిన పాలు కావచ్చు, పెరుగు కావచ్చు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి దాని దిశగానే ఇటు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళకు రుణాలు ఇచ్చి అలాగే స్థలాలు కూడా వాళ్ళే కేటాయించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇది ఒక ఊతమిచ్చేలాగా మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనం చూసుకున్నట్లయితే మహిళలు చాలా వరకు మహిళలను తక్కువ చేసి చూస్తారు, వంటింటి కుందేలు లాగా మహిళలను చూస్తారు. కానీ మహిళలను కూడా వ్యాపారవేత్తలుగా మేము తీర్చిదిద్దుతామని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో అప్పటి నుంచి కూడా ఆ మాట మీదనే ఆయన నిలబడి మహిళలను మెల్లిమెల్లిగా వ్యాపారాలలోకి తీసుకొచ్చి వాళ్ళను కోటీశ్వరులను చేసే ప్రయత్నంలో కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా కంకణం కట్టుకున్నట్టుగా మనకైతే ఇక్కడ తెలుస్తా ఉంది. విజయ డైరీకి సంబంధించిన ఈ విజయ డైరీ పార్లాలకు సంబంధించిన దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.